వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఒకటి న్యూస్ చక్కర్లు కొడుతుంది వాట్సాప్లో. అది నిజమే అనుకుంటున్నా నేను. చూద్దాము న్యూస్ ఏంటిదో. సో ఆ న్యూస్ ఏంటిదంటే, కట్ ఆఫ్ మార్కులు సాధించే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఓసీ పోస్టులకు అర్హులే. సుప్రీంకోర్టు. ఓకే. ఈరోజు వచ్చింది ఈవినింగ్. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై ఎస్సీ అంటే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కట్ ఆఫ్ మార్కులు సాధించే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ అభ్యర్థులు ఓసీ పోస్టులకు అర్హులేనని స్పష్టం చేసింది. ఓపెన్ అంటే అది ఓపెన్ మాత్రమే, ఏ కేటగిరీలోకి రాదు. రాత పరీక్ష ఇంటర్వ్యూలో ఆ అభ్యర్థులు ఇతరుల కంటే మెరిట్లో ఉంటే వారిని ఓపెన్ పోస్టుల్లోనే నియమించాలి అని రాజస్థాన్ హైకోర్టుకి సంబంధించిన కేసులో పేర్కొంది. దీనిపై దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. ఓకే. ఇది ఎక్కడనో విన్నట్టుందే ఇది, ఈ ముచ్చట. ఎక్కడ విన్నామండి ఈ ముచ్చట? ఇదే ఇదే ముచ్చట మనం విన్నాం, కొట్లాడినాం లాస్ట్ ఇయర్. GO 29. అదే కదా. ఇక్కడ GO 29 పేరు పెట్టలేదు, అంతే సింపుల్. కానీ మీనింగ్ అదే. GO 29 మనము రద్దు చేయాలి, GO 55 పెట్టాలి అని గోల గోల చేసాం. అదే కదా ఇది. సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పింది. మనమేమో GO 29 తెచ్చి మన తెలంగాణ గవర్నమెంట్ మనల్ని ఆగమాగం చేసింది. ఓకేనా. అసలు ఏంది ఈ GO 29? ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. మనం అందరం మర్చిపోయినాం కదా. వాట్ ఈస్ GO 29? అందరం మర్చిపోయినాం. ఓకే. అయితే మీకు ఇది అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే వినండి ఫస్ట్. చూడండి, నేను షేర్ చేస్తా కూడా. ఓకే. సరే. మీరు ఈ డయాగ్రామ్ ఏం చూడకండి. నేను ఇప్పుడు ఏదైతే పిక్చర్ చేశానో దీన్ని అసలు ఏం పట్టించుకోకండి. ఓకే. సింపుల్గా నా స్టైల్లో నేను ఒకటి చెప్తాను. ఓకే. ఏం చెప్తానంటే, ఒక ఊర్లో ఒక ఊరి పెద్ద. ఓకే. ఆయన ఒక పండగ చేస్తున్నాడు, ఒక ఫంక్షన్ చేస్తున్నాడు. ఫంక్షన్కి 100 మందిని పిలిచాడు. ఇప్పుడు చూడండి, 100 మందిని పిలిచాడు. ఓకే. హీ నోస్ 100 చైర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 నుంచి 100 వరకు నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు ఇంకేం చూడొద్దు. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నా అవి మాత్రమే అండి. 100 చైర్స్ ఉన్నాయి. 100 చైర్స్ వేసాడు, బాగుంది. ఆయనకు తెలుసు 100 మందిని పిలిచాడు. కానీ ఊర్లో షావుకారి కదండి. మీరు GO 29కి కనెక్ట్ కావద్దు ఇప్పుడే. మీరు మొత్తం వినండి, స్టోరీ మాత్రమే వినండి. ఓకే. ఆ ఊర్లో ఆయన షావుకారి కదా. మరి షావుకారి అన్నప్పుడు ఆయనకు ఎక్కువ ఎవరుంటారు పరిచయాలు? గ్యారంటీ షావుకారి అంటే ఊరి పెద్ద అనుకోవచ్చు, మన దొర అనుకోవచ్చు, పటేల్ అనుకోవచ్చు, ఏమన్నా మీరు ఏమన్నా అనుకోండి. ఏ ఊరికి తగ్గట్టు ఆ ఊరు. యూజువల్గా మన తెలంగాణలో ఏంటంటే అగ్రకులాల వాళ్ళే ఉంటారు. ఓకే. దొరలు. మన వాళ్ళ పేర్లు అక్కర్లేదు, అగ్రకులాల వాళ్ళు ఉంటారు. మరి అగ్రకులాల వాళ్ళకి ఎక్కువ మంది ఎవరుంటారు దోస్తులు? తక్కువ కులం వాళ్ళు ఉంటారా, ఆళ్ళ కులం వాళ్ళే ఉంటారా? ఆబ్వియస్గా అగ్రకులాలకి, ఆ ఊరి దొరకి ఎక్కువ మంది వాళ్ళ చుట్టాలే ఉంటారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ దోస్తులు ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా. తక్కువ మంది వాళ్ళ వేరే కులాల వాళ్ళు ఉంటారు. అవునా. మరి ఈయన వేసిన సీట్లు ఎన్ని? 100 100 కుర్చీలు మాత్రమే వేసిండు. ఓకే, బాగుంది. అందరిని ఇన్వైట్ చేసిండు. ఎవరెవరిని? వాళ్ళ కులపోళ్ళని, వాళ్ళ దోస్తులని, చుట్టాలని అందరినీ ఇన్వైట్ చేసిండు. ఊర్లో వాళ్ళని అందరిని ఇన్వైట్ చేసిండు. అయితే కానీ ఆయన మనసులో మాత్రము మా వాళ్ళే ఎక్కువ రావాలి, నా దావత్కి అని ఉంది. అవునా కదా. ఏం చేసిండు? చూసిండు, కరెక్ట్ టైం అయింది. టైం అయినప్పుడు 100 మంది జమ అయ్యేటట్టు చూసుకుండబ్బా. 100 మెంబర్స్ చూసిండు. 100 మంది బయటకు చూసిండు. 100 మెంబర్స్ అయినరు. 100 మెంబర్స్ వచ్చేసేయండి అన్నాడు. కథ. అందరూ 100 మంది వచ్చేసారు. 100 మంది వచ్చేసారు. అయితే ఆయన ఎట్లా పిలిచిండు? ఏ టైంకి పిలిచిండు? ఆయన ఉద్దేశం ఏంటిది? అంటే ఎక్కువ మంది వాళ్ళ కులమోళ్ళు రావాలి, అంటే వాళ్ళ వాళ్ళ కేటగిరీ వాళ్ళు రావాలా అనేది ఆయన ఉద్దేశం. చూసిండు, బయట చూసిండు. అందరు మనోళ్ళే ఉన్నారు కదా, ఓకే, ఎక్కువ మంది మనోళ్ళే ఉన్నారు.
తక్కువ మంది వేరే కులస్తులు ఉన్నారు అని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేసిండంటే వాళ్ళందరినీ రమ్మన్నాడు. రమ్మనగానే కరెక్ట్ 100 మంది వచ్చిరబ్బా. ఇగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇక్కడ 100 మంది వచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఒక్క ఆయనకే తెలుసు ఈ 100 మందిలో 66 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చుట్టాలు, దోస్తులు, వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అమ్మయ్య బాగుంది. ఇంకొక 14 మంది వేరే 14, 8, 8, 6, 6. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం G29కి ఆపాదించుకుందాం. అయితే ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఈ G29 అంటే ఇప్పుడు G29 చిన్నగా మళ్ళీ చెప్పి మళ్ళీ ఎగ్జాంపుల్లోకి వెళ్తాను నేను. ఓకే. ఇప్పుడు ఈ G29లో 100 మందిని మనము సెలెక్ట్ చేయాలి, 100 మందిని తీసుకోవాలి. 100 మందిని తీసుకోవాలి అన్నప్పుడు ఈ మొదటి 50 ఉన్నాయి చూసిన, మొదటి 50 మంది ఇది జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ అంటే ఈ మొదటి 50లో ఎవరైనా రావచ్చు. వాళ్ళ కులపోళ్ళు రావచ్చు, ఈ ఓబీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, అదర్స్ రావచ్చు. ఓకే. అయితే నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్కి వెళ్తా, బ్యాక్ వెళ్తా. అయితే ఈ షావుకార్ ఏం చేసిండంటే ఈ 100 మందిని పిలిచిండు కదా. 100 మందిలో ఆయనకు మాత్రమే తెలుసు అరే మనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఆ చుట్టాలు గొట్టాలు అందరూ వాళ్ళే ఉంటారు కదా, 66 మంది ఉన్నారు. అయితే 100 మంది రాగానే ఏమన్నాడంటే అందరినీ, అరే మీరు ఏడో ఒకటి సెటిల్ అయిపోండి అన్నాడు. అందరు కూర్చురు అంటే ఈ ఈ 66 మంది ఒక దగ్గర సెటిల్ అయ్యారు. లెటస్ సే ఇగో వీళ్ళు ఈ నేను చెప్తున్నా కదా, ఈ 50 మంది ప్లస్ స్పెషల్గా చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 16 అని చేసిన కదా, 66 మంది అయ్యారు కదా. 50 + 66 మంచిగా ఈ 66 మంది ఇరికిరు. అవునా? అంటే యాక్చువల్ ఇప్పుడు చూద్దాం, 66 మంది ఇరికారు కదా. ఈయన ఏం చేసిండు షావుకార్ ఇంటెలిజెంట్గా, 100 మంది వచ్చారు కదనే రాని, ఆ, 100 మందిని ఫస్ట్ అయితే మీరు ఏడోళ్ళ కూర్చోరని చెప్పి కూర్చోబెట్టి, మీరు మన ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఈ ఓబీసీలను తీసుకొచ్చి ఓబీసీ దాంట్లో పడేసిండు. ఇగో చూడండి, ఓబీసీల దాంట్లో పడేసిండు. అట్లనే ఎస్సీలను తీసుకొచ్చి ఎస్సీలలో పడేసిండు. ఇక మెరిట్తో సంబంధం లేదు ఆడు. ఇప్పుడు ఈ 51, 61 అనుకుందాం, ఈ ఇద్దరు ఓబీసీ వాళ్ళకి 51, 61 ఇద్దరు ఉన్నారు అనుకుందాం. వీళ్ళు చాలా మెరిట్. ఈ మెరిట్ యాక్చువల్గా ఏడబడాలా, ఈ 51, 61 ఈ పైన ఈ గ్రీన్ కలర్ డబ్బాలలో వాడాలి, ఎందుకంటే వాళ్ళు జనరల్ కేటగిరీలోకి రావాలా. కానీ ఈ షావుకర్ ఏం చేసిండు ఇంటెలిజెంట్గా, ఈ 51, 61ని ఇంట్లో పడేసిండు, ఓబీసీలో పడేసిండు. అవునా? ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళిద్దరిని ఈడ పడేయడం వల్ల పాపం బయట ఇప్పుడు ఈ 51, 61 పోయి ఈ పైన గ్రీన్లో కూర్చుంటే ఈ రెండు పోస్టులు ఈ రెండు సీట్లు ఖాళీ ఉండి ఈ బయట వెయిట్ చేస్తుంటారు కదా, ఇంకా గేట్ బయట ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళు ఆడు ఇక్కడికి వచ్చి ఉండేవాడు కదా. మిస్ అయిపోయింది కదా వాడు. అవునా కదా? ఇది ఒకటి సరే చెప్తా ఇంకా. అట్లనే ఎస్సీ ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళని ఇప్పుడు ఎస్సీ వాళ్ళని ఇచ్చి వచ్చారు, మళ్ళీ ఎస్టీ ఇదంతా. పాపం వీళ్ళు ఏమైంది వీళ్ళకి తెలియదు. అయితే వచ్చినాక అందరిని అరేంజ్ చేసినాక చూసిండు. చూసి ఏమనుకున్నా అంటే, అరే ఈ ఓబీసీ వాళ్ళు మీరు ఎంతమంది వచ్చిర్రా, ఈ 20 మంది రావాలి కదా. 20 మందిలో మీరు 14 మందే ఉన్నారు. 14 మందే ఉన్నారు కాబట్టి మేము ఎంత, 20 కదా తీసుకోవాల్సింది. చలో బయటకెళ్ళి ఇంకొక 6 మందిని తీసుకో. బయట నుంచి ఆరు బయట నుంచి 6 వచ్చారు. ఓకే. బయట నుంచి యాక్చువల్గా వాళ్ళ కుర్చీలలో ఎవరు కూర్చుర్రు, ఇగో ఇక్కడ ఈ ఫస్ట్ ఈ ఆరు ఎవరు కూర్చుర్రు, ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు కూర్చుర్రు. అసలు ఈ 16 మంది రావద్దు మన మన లోపలికి. కానీ ఈ షావుకార్ ఏం చేసిండు ఇంటెలిజెంట్గా, ఫస్ట్ అయితే 100 వచ్చేసేయండి అంటాడు. అంటే ఈ 100 అనేది ఇప్పుడు మనం ఆపాదించుకుంటే డైరెక్ట్ ర్యాంకింగ్ అంటుండు చూసిర్రా. 28,150 అనేది ఏదైతే స్టార్ట్ చేసిండో, మేము డైరెక్ట్ 28,150 తీసుకుంటాము అని ఏదైతే టీజీపీఎస్సీ చెప్పిందో అదే ఇదన్నమాట. అంటే 28,150లా వాళ్ళకి క్లియర్గా తెలుసు ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ మిగతా కులాల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, మనకు లేదు. మనం ఏమనుకున్నాం తర్వాత ఏం చేశారు, వీళ్ళందరూ దూరిర్రు, వీళ్ళకి 100 మంది అయిపోయారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఈ 100ని ఇక్కడ ఈ 100 కనిపిస్తుంది కదా, ఈ 100ని మనం దేంతో పోల్చొచ్చు, 28,150తో పోల్చొచ్చు. ఇప్పుడు ఎట్లయితే ఈ 100లో ఎక్కువ మంది వాడి చుట్టాలు గొట్టాలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ వచ్చిర్రో, అట్లనే 28,150లో కూడా రావాల్సిన దానికంటే ఎక్కువ కేటగిరీలో వచ్చేసారు. పాపము నెక్స్ట్ కులాలు ఉన్నాయి కదా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా ఓబీసీ అనుకుందాం, 20 20 రావాలి టోటల్గా ఉన్నాయి. 20 మంది సెలెక్ట్ కావాలి.
ఆ 20 మందిలో 14 మందే వచ్చారు. ఇంకా 6 మంది రాలే. కానీ ఆ 6 మందిని ఇంటెలిజెంట్గా మనోడు లోపల తీసుకొచ్చిండు జనరల్ కేటగిరీ వాళ్ళని. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మళ్ళీ మనకేం చెప్తుండు, అరే రే రే రే, మీరు 20 రావాలి కదా, మీరు 14 వచ్చారు కదా, చలో అడిషనల్లీ వీఆర్ బ్రింగింగ్ 6 పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, 6 పీపుల్ చేస్తుండు. ఎస్సీ, ఎస్సీ వాళ్ళని చూస్తే మీరు ఎంతమంది ఉండాలబ్బా, 10 మంది ఉండాలి కదా, 10 మందిలో మీరు 8 వచ్చారు కదా, ఇక అంటే నేను ఈ కలర్ కోడింగ్, మీరు 8 వచ్చారు కదా, ఇంకిద్దరు లేరు కదా, చలో బయటకు వెళ్ళి తీసుకురండి ఎస్సీ. రెండు. అట్లనే ఎస్టీ, ఎస్టీలో మీరు ఎంతమంది రావాలా, 10 మంది రావాలా, 10 మందిలో మీరు ఎంతమంది వచ్చారు, ఇక్కడ 6 మందే వచ్చారు. ఊరిని అమ్మ 4 మంది లేరు కదా అని చెప్పి బయట నుంచి 4 తెచ్చారు. అట్లా మనకేం చూపిస్తుంది అంటే టీజీపీఎస్సి, మేము చూడండి మీకోసం బయటకెళ్ళి తెస్తున్నాము అని బయటకెళ్ళి తీసుకొచ్చారు. బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు. కానీ పాపము ఈ బయట నుంచి ఈ బయట నుంచి వీళ్ళు ఎట్లా మిస్ అయ్యారు, బయట నుంచి ఎట్లా మిస్ అయ్యారు అని అంటే దీనికి ఒక కట్ ఆఫ్ పెట్టి వచ్చింది. ఈ 100 మెంబర్స్కి కట్ ఆఫ్ పెట్టింది. పాపం వీళ్ళకి తెలుసు, కొంచెం వీళ్ళు వెనకాల ఉండి కట్ ఆఫ్ మిస్ అయిన క్యాండిడేట్లు అనమాట వీళ్ళందరూ. వీళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ ఈ కలర్ కోడింగ్ ఉంది కదా, ఈ 1 2 3 4 5 6 7 8, ఈ కలర్ కోడింగ్ ఉంది కదా, ఈ అడిషనల్ వీళ్ళేంది, ఈ వెనుకబడ్డ కులాలు ఈ 16 మంది యొక్క మెరిట్ నా ఆబ్వియస్గా, ఇగో వీళ్ళున్నారా, ఈ 1 2 3 నేనైతే ఈ వైట్ కలర్లో ఉందా, 1 2 3 4 5 16, వీళ్ళందరూ జనరల్ మెరిటే కదా. ఈ 16 వాళ్ళకి మెరిట్ గ్యారంటీ మంచిగా ఉంది, అందులో ఎటువంటి లోపం లేదు. సో ఈ 16 మెంబర్స్కి మంచి మెరిట్ ఉంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఆబ్వియస్గా వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఎన్నుకున్నారు, వీళ్ళు ఇంట్లో దూరేసారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళని ఈ అడిషనల్ పీపుల్కి ఈ వీళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇస్తుండే ఈ షావుకారు. రేపు ఒకవేళ ఇప్పుడు రేపు ఒకవేళ వీళ్ళు ఏమవుతారు, ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ దే విల్ హ్యావ్ మోర్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్, మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ. సో ఇదన్నమాట. ఇట్లా ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే G/29 ద్వారా ఎక్కువ మంది జనరల్ని తీసుకొచ్చింది. జనరల్ని తీసుకొచ్చి మనకేం చెప్తుందంటే, ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఇప్పుడు దీన్నే కొంచెం వెనుకకు పోదాం. ఇప్పుడు షావుకారి షావుకారి ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వాడు ఒకవేళ, అరే ఫర్ లెట్సే ఒకడు ఒక ఓబీసీ వాడు ముందే వచ్చింది అనుకుందాం, అంటే కరెక్ట్ పెళ్లి కంటే టైంకి ముందే వచ్చింది అనుకో, ఆన్ని తీసుకుపోయి డైరెక్ట్గా ఈ 51లో కూర్చోబెట్టాడు అనుకో, ఓబీసీ సీట్లో కూర్చోబెట్టిన అనుకో, ఆడు గొడవ చేస్తాడు. ఏంది పటేలా, నేను ఓ, జల్ది వచ్చినా నన్ను నువ్వు ముందు సీట్లో కూర్చోబెట్టాలా కానీ వెనక సీట్లో కూర్చోబెడతావని గొడవ చేస్తాడు. అవునా కదా. సో అట్లనే అట్లా చెయ్యొద్దు అని చెప్పి వీళ్ళు ఇంటెలిజెంట్గా ఏం చేసిరంటే అందరినీ ఒకటేసారి తీసుకుంటున్నాము, మెరిట్లో తీసుకుంటున్నాము, 28,150 అందరినీ తీసుకుంటున్నామని మనకు చెప్తుంది. కానీ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటిదంటే 28,150లో ఎక్కువ మంది ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారు. అది పాయింట్. మనకు ఆ పాయింట్ చెప్పకుండా మనకి ఇట్లా తిప్పి ముక్కు తిప్పి చూపిస్తుంది అనమాట. చిన్నప్పుడు నాకు ఇది చూస్తే గుర్తొస్తుంది, నేను స్కూల్కి పోనని ఏడిస్తే మా నాన్న ఏం చేసాడంటే, ఇటు పోదాం, స్కూల్కి పోతలే, మనం సైకిల్ మీద పోతుంటే మనం స్కూల్కి వద్దాం, అక్కడ మా అంకుల్ వాళ్ళు ఇల్లు ఉంటే అటు పోదామని ఇటు తిప్పుకపోయి అట్లా తిప్పుకోపోతుండే అనమాట, డైరెక్ట్ చెప్పకుండా. ఇది కూడా అట్లనే ఉంది. డైరెక్ట్గా ఈ ఈ ఈ వెనుకబడ్డ కులాలని వాళ్ళ సీట్లలో కూర్చోబెడితే ఈ కొడుకుల్లో సతాయిస్తారని చెప్పి మెల్లగా అందరిని ఒకటేసారి పిలిచిండు. మొత్తం ఈ షావుకారి 100 మందిని పిలిచి, అరే మీరు కూర్చోర్రే ఏడొకాడ, అందరు మంచిగా కూర్చోరు అంటే అందరు కూర్చోరు. వీళ్ళు కూర్చున్నాక మొత్తం ఎక్కడోళ్ళక సెటిల్ అయిపోయి ఇప్పుడు చూడండి, అడిషనల్గా ఈ 16 మెంబర్స్ వచ్చిరా లేదా. ఇప్పుడు ఇప్పుడు అసలు ఈ 16 ఎవరు, ఈ 16 రావాలనా అండి, మీరు చెప్పండి అసలు 16 ఈ 16 ఎందుకు వచ్చారు. ఇది దీస్ ఆర్ ద బ్లాక్ షీప్. ఈ 16 మందికి బెనిఫిట్ చేయడానికి తీసుకొచ్చిన జీవోనే ఈ 29. ఇప్పుడు ఈ 16 వల్ల ఏమైంది, ఈ 16 కూడా రేపు వీళ్ళు రాస్తారు, ఏది రాస్తారు, మెయిన్స్ రాస్తారు. సో దట్ ఈస్ హౌ G/29 ఇట్లా జరగొద్దనే కదా, ఇట్లా జరగొద్దని. ఎందుకు జరగొద్దు అని అంటే మెరిట్, నేను ఎప్పుడు తప్పుపట్టలే, మెరిట్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ నుంచి వస్తున్నా, సాఫ్ట్వేర్ నుంచి వచ్చినప్పుడు అంతా మెరిటే. సో మెరిట్ నేను గురించి ఏం తప్పు పడతలేం, వీళ్ళు రావడం న్యాయమే. 15 ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా అందరికి మెరిట్ కావాలి. కానీ పాయింట్ ఏంటిదంటే, ఇక్కడ వాదన ఏంటిదంటే మన కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్గా రిజర్వేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తుంది.
నువ్వు రిజర్వేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నప్పుడు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ బట్టే పోవాలనేది నా పాయింట్. ఇప్పుడు నన్ను నువ్వు స్వతహాగా అడిగినావు అనుకో ఆదిత్య బొమ్మ, నువ్వు రిజర్వేషన్స్కి ఫర్రా అగేన్స్ట్ అంటే నేను రిజర్వేషన్స్కి కంప్లీట్లీ అగేన్స్ట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను కష్టపడి పెరిగి నేను మెరిట్ మీదనే కొట్టిన. అన్ని మెరిట్ మీదనే తీసుకున్నప్పుడు నేను మెరిట్కి ఎక్కువ సపోర్ట్ చేస్తాను. కానీ నా అభిప్రాయం కాదు కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఇట్ ఇస్ నాట్ అబౌట్ నా అభిప్రాయం కాదు కదా, ఇట్ ఈస్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏముంది? కాన్స్టిట్యూషన్ మీరే కదా, మీ పొలిటీషియన్సే, యు ఆర్ స్టిల్ సపోర్టింగ్, యు గైస్ ఆర్ స్టిల్ సపోర్టింగ్ ద రిజర్వేషన్ పాలసీ. మరి రిజర్వేషన్ పాలసీని సపోర్ట్ చేస్తుంది మీరు, కాన్స్టిట్యూషన్ స్టిల్ సపోర్ట్ చేస్తుంది రిజర్వేషన్. మరి ఇక్కడ రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేరు అనేది నా వాదన అంతే. ఓకే, నేను రిజర్వేషన్స్కి నేను నేను మెరిట్ వాళ్ళకి అగేన్స్ట్ కాదు, ఐఎమ్ ఇన్ ప్రో ఆఫ్ మెరిట్. కానీ ఐఎమ్ ఓన్లీ ద పాయింట్ ఈస్ వై దిస్ గవర్నమెంట్ ఈజ్ రిజర్వేషన్ని ఉంచినా కానీ వీళ్ళు వీళ్ళ ఓన్ పర్పస్ కోసము వీళ్ళు కొత్త ఒక జియో 29 తెచ్చి ఈ విధంగా పబ్లిక్ని అవలగాలం చేస్తున్నారు. చేసి వాళ్ళకి కావాల్సిన పీపుల్ని సిస్టంలోకి ఇరికిస్తున్నారు. అది కదా, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇది జియో 29 అండి. ఇది ఇప్పుడు చూడండి, మంచిగా వాళ్ళ క్యాండిడేట్ మొత్తం నిండిపోయారు ఈడ. నిండిపోయారు, ఇంకా అడిషనల్గా వచ్చిర్రు. మనకేమో మేము బయటకు వెళ్ళి తీసుకొచ్చామని మనకు చూపిస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 28,150 నింపిర్రు, ప్లస్ అడిషనల్గా ఇంకో 3,000 మంది. ఈ 3,000 అంటే ఇవే ఈ అడిషనల్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ప్లస్ 3,000 వస్తే 31,000 మంది చిల్లర రాశారు. ఇప్పుడు మనకు మాత్రం ఏం చెప్తారంటే, లేదు 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 మేము మీకు ఏం అన్యాయం చేయలేదు, ఓబీసీ వాళ్ళకి మేము బరాబర్ 20 తీసుకున్నాం చూసిర్రా, బయటకు వెళ్ళి తెచ్చి మరీ యాడ్ చేసినాం అంటారు. నువ్వు ఇది చెప్తున్నావు, ఈ ముక్క చెప్తున్నావు, కానీ ముందు చేసిన ఈ ముక్క చెప్తలేవు. ఎట్లా ఎట్లా ఈ పీపుల్ ఎట్లా రీప్లేస్ కాబడిర్రు వాళ్ళ జాగల. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు లేరనే కదా, ఇప్పుడు ఈ జాగ బదులే కదా మీరు ఇది చేసారు, వేరే వేరే తీసుకు మీ జనరల్ కేటగిరీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా. దట్ ఈస్ ద రాంగ్ థింగ్ కదా. మీరు అక్కడనే ఆపేసి ఉంటే మంచిగా ఉంటుండే. కానీ మీరేం చేశారు, చాలా ఇంటెలిజెంట్గా 100 మందిని తీసుకున్నారు. మీకు వెరీ క్లియర్, ఇక్కడ అందరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్నారంటే, ఎవరైతే తీసుకొచ్చిండో ఆ షావుకారి, ఆ హెడ్, ఊరి దొర, హీ నోస్ వెరీ క్లియర్లీ దట్ ఈ 66 ఉంది చూసారా, 66 ఆయనకు తెలుసు. ఇళ్ళకి వచ్చేటప్పుడు చాలా మంది మనోళ్ళు ఉన్నారా, అరే మన చుట్టాలు కొట్టాలు ఉన్నారని చెప్పడం అనమాట. అదే ఆయనకు మాత్రమే తెలుసు. ఇక్కడ మన కేసులో టీజీపీఎస్సీకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అంటే వాళ్ళ కేటగిరీ పీపుల్ ఎక్కువ ఉన్నారు అని, అంతే. దట్ ఈస్ ద పాయింట్ హియర్. నేను ఇది నా ఓన్గా చెప్పిన. నేనేం తప్పు చెప్తే కింద కామెంట్ పెట్టండి, మనం ఐ విల్ రెక్టిఫై. ఓకే, నేనేం తప్పు చెప్పినట్టయితే. ఓకే, విల్ రెక్టిఫై అండ్ విల్ డూ వన్ మోర్ బ్రెయిన్ స్టార్మింగ్ చేద్దాం ఇంకొకటి. అదండి. సో దిస్ ఈజ్ హౌ ఈజ్ జియో 29. సో ఇట్లా నేను నేను నా ఓన్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేసిన, మరి ఎంత క్లియర్గా చెప్పినో ఐ డోంట్ నో. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. జియో 55 ఏంటిదంటే, ఆబ్వియస్గా ఇట్ ఈస్ జియో 55 మనం పోరాడుతున్నాం దేనికి, మనకి అది కావాలని. జియో 55 ఏంటంటే ప్రాపర్గా రిజర్వేషన్ పాలసీ అమలు. అంటే ఈ నువ్వు ఫస్ట్ అంటే ఏంటంటే, ఆ షావుకారు ఏం చేస్తాడంటే, అరే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చేది రాబాయి 100 దాకా వెయిట్ చేయడు వాడు షావుకారి. ఏమంటాడంటే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రానిచ్చేసి ఆ, కూర్చొని ఫస్ట్ రోలో కూర్చొని, ఇప్పుడు ఫస్ట్ ఒక ఎస్సీ వాడు వచ్చింది అనుకో, ఒక ఎస్టీ వాడు వచ్చింది అనుకో, ఆ, రాని జల్దీ వచ్చింది కదా కూర్చోబెట్టు, ఫస్ట్ కూర్చోబెట్టు. ఇంకా ఇంకా సెకండ్ సీట్లో ఓబీసీ వస్తే కూర్చోబెట్టు అంటాడు. హీ విల్ నాట్ వెయిట్ ఫర్ 100. హీ విల్ నాట్ వెయిట్ ఫర్ దట్ 100 పీపుల్. ఆ గేట్ బయట 100 పీపుల్ జమ అయ్యేదాకా వెయిట్ చేయడు. వచ్చినోడిని వచ్చినట్టు కూర్చోబెట్టినాక వాళ్ళ చుట్టాలు లేట్ వస్తే, పో బయటకు పో, జాగలేదు, నువ్వు జల్దీ వస్తే ఫస్ట్లో కూర్చుంటుంటివి, నువ్వు జల్దీ రాలి అట్లా అనమాట. దట్ ఈస్ జియో 55. అట్లా చేసింటే కరెక్ట్ ఉంటుంది కదా. జల్దీ వచ్చినోడు జల్దీ పోయి కూర్చుంటాడు అందులో. అంటే ఇక్కడ నేను జల్దీ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నా అంటే, జల్దీ అంటే మెరిట్. ఇప్పుడు ఒక 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 వెనకబడ్డ కులస్తుడికి మంచి మెరిట్ ఉంటే వాడికి జనరల్ పోస్టింగ్ రావాలా, జనరల్ ర్యాంకింగ్ రావాలా. కానీ వీళ్ళు ఏం చేశారు, వాడికి మంచి ర్యాంక్ వచ్చినా కానీ అందరి గంపగుత్త తీసుకుపోయి వాడి బకెట్లలో ప్లేస్ చేశారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇండైరెక్ట్లీ చెప్పకనే దూషిస్తున్నట్టు. అరే నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ, లేకపోతే నువ్వు ఓబీసీ అని ఇండైరెక్ట్గా మనల్ని చెప్తుంది. మనకెంత మెరిట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు పుట్ యూ, ఇట్ ఈస్ డిస్క్రిమినేటింగ్ అండ్ పుట్టింగ్ యూ ఇన్ దట్ పర్టికులర్ బకెట్. అది ఎంత పెద్ద వైలేషన్ అండి అది. అంటలేదు కానీ నోటితో చెప్తలేదు, కానీ దాని చేష్టలతో చేసి చూపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది?
అదే అండి, నేను ఇంతవరకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసిన. ఇది కొత్త విధంగా ఉంటుందని ఐ ట్రైడ్ ఇన్ మై ఓన్ వే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై న్యూస్. చూద్దాం రేపు ఇంకా రాజస్థాన్ ఇంకో 1 or 2 వీడియోస్ వస్తాయి. ఇప్పుడు దీన్ని ఆధారంగా తీసుకొని మళ్ళా కేసు పెడతారు వీళ్ళు, J29. అప్పుడు అవుతుంది మీ పని. అప్పుడు J29 అయితే ఇంకో ముఖ్య విషయం, ఒకవేళ J29 పోతే, J29 పోయి J55 వస్తే నేను వెళ్ళిపోతా. నాకు నాకు J55లో నాకు అన్ని మార్కులు రాలే. నాకేం ప్రాబ్లం లేదు. నాకు 74 73 వచ్చినాయి. నేను ఇప్పుడు J29 వల్ల నేను ఈరోజు మొన్న మెయిన్స్ రాసిన కానీ, ఒకవేళ J55 వచ్చుంటే నేను రాయకపోతుండే. వెరీ క్లియర్ చెప్తున్నా, ఎందుకంటే నేను నాకు అన్ని అన్ని మార్కులు రాలే అప్పుడు. సో J55 వస్తే ఫస్ట్ నష్టపోయేది నేనే. అర్థమవుతుందా అండి? J55 వస్తే ఫస్ట్ నష్టపోయేది నేనే. కానీ ఏం పర్వాలేదు, నాకు 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 అట్లాంటి అట్లాంటి సీటే వద్దు. నేను మెరిట్లో వచ్చినా, నేను 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 చదవలే కాబట్టి నాకు రాలేదు, దట్స్ ఓకే. అదేం సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ జియో 29 ఉండడం వల్ల నాకే బెనిఫిట్ అయింది. కానీ నేనే దాని గురించి పోరాడుతున్నా. ఫన్నీగా లేదు. J29 వల్ల నాకే బెనిఫిట్ అయింది. నేనే దాని గురించి పోరాడుతున్నా. J55 వస్తే ఎగిరిపోయేది నేనే. బట్ దట్స్ ఓకే. పోయినా పర్లేదు. ఐఎమ్ హ్యాపీ. పోయినా పర్లేదు కానీ నేనేమంటా అంటే, నువ్వు కాన్స్టిట్యూషన్ రూల్ పెట్టినావు, రూల్ ఫాలోగా అంట నేను అనేది. రూల్ ఫాలోగా, దట్ ఈస్ మై పాయింట్. చలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.